విశాఖ నగరంలో కేజీహెచ్ సమీపంలోని ఇసుక కొండపై వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ యాజమాన్యం ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించింది. శనివారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు ధ్వజస్తంభాన్ని తాకి పంచ ప్రదక్షిణలు, సామూహిక వ్రతములు ఆచరించారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు పనిహారం నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి విశిష్టమైన పౌర్ణమి వ్రత దీక్ష ఇక్కడ నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. ఈ దీక్షను ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన వివరించారు. ఈ ఆలయానికి దాదాపు 200 ఏళ్ల గొప్ప చరిత్ర ఉందన్నారు. గతంలో కేజీహెచ్ లోపల నుండి ఆలయానికి దర్శనానికి రావటం భక్తులకు ఇబ్బందిగా ఉండేదని, అయితే ఇప్పుడు పూర్ణ మార్కెట్ మీదుగా 1 కిలోమీటర్ మేర ఘాట్ రోడ్ నిర్మించారని తెలిపారు. దీంతో భక్తులకు సౌకర్యంగా ఉందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆలయ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జై శ్రీమన్నారాయణ. విశాఖపట్నం ఇసక్కొండ మీద వేయించేసినటువంటి రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారు దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని 200 సంవత్సరాల క్రితం సీతారాం బాబాజీ అనే సిద్ధి పురుషుడు మహిమాన్వితుడు కారణం చేత ఆయన ఉత్తర హిందుస్థాన్ నుంచి పాలరాతి విగ్రహాలు, ఆ రోజుల్లో మనకి పాలరాయి దొరకని రోజుల్లో దక్షిణాదిలో మన ఇక్కడ పాలరాతి విగ్రహాలను ప్రతిష్ఠ గావించి దేవాలయ నిర్మాణం గావించారని దేవాలయం చరిత్ర. దీనికి విశాఖపట్నం ఏవియన్ కాలేజీ స్థలదాతలు అంకితం భానోజీరావు గారి పూర్వీకులు ఈ స్వామికి 9 ఎకరాల కొండ స్థలాన్ని సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఇదంతా అడవి ప్రాంతంగా ఉండేది. ఆ రోజుల్లో దినదినాభివృద్ధి చెందుతున్న సందర్భంలో 86వ సంవత్సరంలో ఈ గవర్నమెంట్ వారి ఎండోమెంట్స్ వారి దేవాలయాన్ని గుర్తించి ఈ దేవాలయాన్ని హైదరాబాద్ బిర్లా టెంపుల్ మోడల్గా చేయాలనే సదుద్దేశంతో ఈ దేవాలయాన్ని విశాఖపట్నం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి దత్తత చేసి అమ్మవారి నిధులు 40 లక్షల రూపాయలతోటి పాద దేవాలయం తీసి కొత్త దేవాలయ నిర్మాణం గావించడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ పాలరాతి విగ్రహాలు ఉత్తరాదికి సంబంధించినవి కాబట్టి మన దక్షిణాది ఆచార ప్రకారంగా నల్లరాతి విగ్రహాలు మనకు ఉండాలనే ఆగమ శాస్త్రం కూడా ఉన్నది. కావున వాటిని 94వ సంవత్సరంలో స్వామిని నల్లరాతి విగ్రహం అంటే కృష్ణశిలా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఈ దేవాలయం శ్రీ వైష్ణవ దేవాలయంగా పాంచరాత్ర ఆగమానుసారంగా నిత్య నైమిత్తిక ఉత్సవాలను జరుగుతూ ఉంటాయి దేవాలయంలో. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ దేవాలయంలో మరొక విశిష్టత, ఒకే గర్భాలయంలో 2 దుర్మూర్తులు ఉండడం ఎక్కడా మనం చూడం. ఒకటి ద్వారకా తిరుమల చూస్తామండి, 2 ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి సన్నిధులు 2 దుర్మూర్తులను చూస్తాం. అలాగనే మరొక గొప్ప విశిష్టత మన అందరికీ తెలిసి అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారు ఉన్నారని మనకు తెలిసి 125-130 సంవత్సరాల లోపు అవుతున్నది. కానీ ఈ దేవాలయం 200 సంవత్సరాల క్రితం దేవాలయంని చరిత్ర చెబుతూ ఉన్నది. అయితే ఈ దేవాలయంలో గొప్ప విశిష్టమైనటువంటి దీక్ష ఒకటి ఉన్నది. దీన్ని పౌర్ణమి వ్రత దీక్ష అంటారు. ప్రతి మనిషికి ఎంతవాడైనప్పటికి కూడా ఏవో సమస్యలు, కోరికలు సర్వసాధారణంగా మన అందరికీ ఉంటాయి. మనం పౌర్ణమి రోజునాడు ఈ దేవాలయానికి వచ్చి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మనసులో మన కోరిక, మన కష్టం స్వామితో చెప్పుకొని 5 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే చేయగలుగుతారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇందులో ఏ రకమైన సందేహం లేదు. ఈ వ్రత దీక్షకి ఏ రకమైన నియమాలు లేవు. ఒక భక్తి శ్రద్ధలు మాత్రమే ప్రధానం. స్వామి కటాక్షం వల్ల ఎన్నాళ్ళ బట్టో ప్రయత్నం చేయగా స్వామి అనుగ్రహం వల్ల ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. కాబట్టి భక్తులు ఈ సదుపాయాన్ని, ఈ ఘాట్ రోడ్డుని దృష్టిలో పెట్టుకొని గమనించుకొని కొత్త రోడ్డు మార్గం గుండా వచ్చి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగపరచుకోని భక్తులు తెలియపరుస్తున్నాం. నా పేరు సత్య అండి. నేను దాబాగర్ నుంచి వస్తున్నాను.
జ్యేష్ఠ పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి కూడా నేను ఇలాగే టెంపుల్కి వస్తానండి. మాకు కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఈ టెంపుల్ మాకు బాగా అలవాటండి. మేము ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మేము ఏమనుకున్న స్వామివారి దయ వల్ల మాకు అన్నీ అవుతున్నాయి. ఇంకా ఈ పౌర్ణమి అని కాదు, ప్రతి పౌర్ణమికి కూడా మేము ఎన్ని పనులున్నా సరే పౌర్ణమికి రావాలని మేము ప్రతిసారి అనుకుంటాము. అందరికీ నమస్కారం. ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మరి నగరంలోని పూర్ణ మార్కెట్ సమీపంలో ఉన్న ఇసుక కొండపై వెలిసి ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం జరిగింది. మరి అన్ని ఆలయాల్లో కూడా ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకొని జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తున్నారు. మరి అందులో ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందింది. మరి ఎప్పుడో పురాతన కాలం నాటి విగ్రహాలు ఇక్కడ ఈ కొండ మీద వెలిసి ఉన్నాయి. మరి ఆ విగ్రహాలతో పాటు మరి ప్రత్యేకంగా తర్వాత కూడా విగ్రహాలని సత్యదేవుని విగ్రహాలను ప్రతిష్ఠించారు. మరి ఆ తర్వాత కూడా ఉత్సవమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇలా 3 తరాల విగ్రహాలకు సంబంధించి ఇక్కడ ఒకే దగ్గర దర్శనం చేసుకోవడం మన పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం. అందులోనే పౌర్ణమి రోజున సత్యదేవుని దర్శించుకుంటే శుభం కలుగుతుంది అనేది భక్తుడి ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళి స్వామిని దర్శించుకోవడం జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులందరూ విచ్చేశారు. ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతుంది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి సంకల్పంతో సర్వ మానవాళి బాగుండాలన్నదే ఆ స్వామి ఆకాంక్ష కూడా. కాబట్టి అటువంటి స్వామిని దర్శించుకోవడం ఆనందంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. 5 పౌర్ణాలు పుట్టిన ఈ స్వామివారి వ్రతం చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న కష్ట సుఖాలకి ఈ స్వామివారి తాలూకు ఆశీస్సుల వల్ల భక్తులు రోజు రోజుకి పెరుగుతున్నారు. అలాగే నేను నేటికి ఈ రోజుకి ఈ 18 సంవత్సరాలు కూడా ఈ స్వామివారి అనుగ్రహంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారి సేవ కానీ, నేను చేస్తున్న వ్యాపారాలు కానీ, 10 మందికి చేస్తున్న సహాయ సహకారాలు కానీ ఈ స్వామివారి ఆశీస్సుల వల్ల జరుగుతున్నాను. ఈ స్వామివారిని నమ్మడం వల్ల, అలాగే మేము తీసుకెళ్తున్న ప్రసాదం ఇక్కడ గుడికి రాలేని వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళకి ఆ ప్రసాదాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళ కుటుంబంలో కూడా ఎన్నో సుఖ సంతోషాలు జరగడం వల్ల వాళ్ళు ఈ స్వామివారి ప్రత్యేకత తెలుసుకొని ఈరోజు మన ఇసుక దెబ్బ మీద ఉంది బొజ్జన్న కొండ దగ్గర ఈ కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ఆలయానికి ఇంత ప్రత్యేకత ఉన్నదని నేను నమ్మి విశ్వాసం చూపుతూ భక్తులందరూ కూడా ఈ స్వామివారిని నమ్ముకొని మీ కష్టసుఖాలని స్వామివారి తెలియపరుచుకుంటారని నేను కోరుకుంటున్నాను. కాగా సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఋత్వికుల సహకారంతో పూర్ణాహుతి, చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. సామూహిక అన్న సమారాధనను 1500 మందికి నిర్వహించామని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఈ నెల 23న శ్రీ పుష్పయాగంతో కళ్యాణ వేడుకలు ముగుస్తాయని తెలిపారు. కాగా ఈ ప్రత్యేక పూజలలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.